ర్యాష్గా ప్రవర్తించి వాళ్ళపైన దాడి చేయడం అనేటటువంటిది ఒక రైట్ టు ప్రొఫెషన్, ఒక ప్రొఫెషన్ని ఒక ఫ్రీగా డిశ్చార్జ్ చేయలేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొని ఉన్నది. మొన్న సిద్దిపేటలో న్యాయవాది మీద జరిగినటువంటి దాడి మర్చిపోకముందే మళ్ళీ ఈరోజు జనగాంలో జరిగినటువంటి దాడి, ఈ దాడి కూడా బహుశా అన్ని న్యూస్ పేపర్లలో, అన్ని ఛానల్స్లలో, వీడియోలలో ఆ వీడియోస్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఏ రకంగా తనను ఎత్తుకొని బలవంతంగా తీసుకొని పోలీస్ స్టేషన్ లోపల తీసుకెళ్ళి తన మీద దాడి చేశారో మనం చూసాం. చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగి దాదాపుగా రోజులు గడిచిపోతున్నా కానీ ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు, పోలీసు డీజీపీ వైపు నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ సంఘటన జరిగిన దాని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సినటువంటి ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆ జిల్లా ఇప్పటివరకు కూడా మౌనంగా ఉండడం అనేటటువంటిది ఇది చాలా అప్రజాస్వామికము. ఒక సంఘటన జరిగింది చూసి కూడా ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం అనేటటువంటిది న్యాయవాదులు మొత్తంగా కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి న్యాయవాదులు అందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి విచారకరమైనటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రొటెస్ట్ చేశాము. ఒకవేళ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఆర్ పోలీసు అధికారుల వైపు నుంచి కానీ ఒక అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ఈరోజు ఈ ప్రొటెస్ట్ నుంచి రేపొద్దున ఇండెఫినెట్గా పరిస్థితి వస్తుంది. అండ్ వి ఫీల్ దట్ ఆల్ ది లాయర్స్ విల్ ఫైట్ టుగెదర్ అంటిల్ ద జస్టిస్ గెట్స్ టు ది ఫ్యామిలీ. కాబట్టి ఈ రకంగా ఉద్యమాన్ని ఇప్పుడు మేము చీఫ్ జస్టిస్ గారిని కూడా కలవబోతున్నాము. కలిసి ఫర్దర్గా ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్అవుట్ చేస్తామని తెలియజేస్తాం.